నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. రాళ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. అధికారులు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలన్నారు. త్వరగా కాంటా పూర్తి చేసి తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందరగా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. అడ్లూరు చిన్న మల్లారెడ్డి తనమడ్ల గ్రామాల్లోని కల్లాల్లో నిన్న కురిసిన వడగండ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించారు. సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన వల్ల ఇంకా కోత కాని వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని కోరారు. కల్లాల్లో తడిసిన సంచులను రైస్ మిల్లులు దించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంటా పూర్తి చేయాలని చెప్పారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందరగా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఆర్యవేశ్వర కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పురోహితులు పూజా ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేసి సకల దేవతలను ఆహ్వానం చేయించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలతో పాటు లలిత సహస్ర పారాయణం, వాసవి మాత చైత్ర పారాయణం చేశారు. 3000 మంది మహిళలతో పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుండి వాసవి మాత ఆలయం వరకు కళాశాల శోభయాత్ర చేపట్టారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం, కన్న పండలా జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. फलसिद्धि अर्थम पुनः क्षेमाय समीनि నిన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా నిన్న 6వ తారీఖు మంగళవారం ప్రత్యేక పూజలు జరిగినాయి. మరియు ఈరోజు ప్రొద్దున కామారెడ్డి వైశ్య సోదరీమణులు, వైశ్య కుటుంబ సభ్యులు అందరూ కలిసి పెద్ద ఊరేగింపుగా వచ్చి అమ్మవారి కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు శివ కళ్యాణం మరియు లేడీస్ అందరికి స్త్రీమూర్తులందరూ కూడా ఉత్సాహంగా కుంకుమార్చనలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం మొట్టమొదటిసారిగా కామారెడ్డి పట్టణంలో సాయంత్రం శోభాయాత్ర చేయడానికి సంకల్పించినాము. కనుక ఈరోజు కామారెడ్డి పుర ప్రముఖులు, వైశ్య సోదరులందరూ, హిందూ బంధువులందరూ కామారెడ్డి ఈ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కుటుంబ ఆర్య వైశ్య కుటుంబ సభ్యుల్ని మరియు హిందూ బంధువుల ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు
ప్రకృతి తాండవమాడి వర్షాభావంతో ప్రొద్దున లేవగానే చాలా ప్రాబ్లం అనిపించింది, బాధ అనిపించింది. కార్యక్రమం ఎలా జరుగుతుందో అని చాలా భయపడ్డాం. కానీ అమ్మ సంకల్పం మా మీద ఆశీర్వాదం, కామారెడ్డి ఆర్యవైశ్యుల మీద ఆశీర్వాదం సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా తాడ్వేల్ మండలంలోని 16 గ్రామాల ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జై పరమేశ్వరి అంటూ ఆర్యవైశ్య సంఘం నుండి ప్రారంభమైన శోభయాత్ర శబరిమాత ఆశ్రమం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగాలని వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పాడి పంటలు, పిల్లా పాపలతో ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గృహ వసతి కల్పించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల స్వప్నం నిజమవుతోందన్నారు. స్వంత ఇళ్లు ఉండటం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ గ్రామీణ, బేర్కోర్, నసరుల్లాబాద్ మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ నిజంగా ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇళ్లను మంజూరు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. ఇల్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు చెల్లింపులు అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా జరిగేలా పరీక్షించాలని సూచించారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరైన వారిలో అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతుందని, అర్హతే ప్రధాన ప్రామాణికమని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సత్యనారాయణ కథ చెప్తా చెప్తా ఇంటర్వ్యూకి అర్థమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి యొక్క కోరిక ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కలిగిస్తారనే సంకల్పంతో ఈ ఒక్క సంవత్సరంలోనే 25-26 సంవత్సరానికి గాను 4,50,000 ఇల్లు మంజూరైనవి. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరైనవి. మన గ్రామాలలో ఎవరికైతే జాగాలు ఉన్నాయో జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తున్నాం. దానికి L1 అంటారు. L1 L2 అంటే పేదవాళ్ళే కానీ వాళ్ళ స్థలం లేదు. అది తర్వాత ఇది అయిన తర్వాత ఆస్తులున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, డబ్బులున్న వారు దరఖాస్తు పెట్టుకున్నారు.
అది ఎల్పి పక్కన పడేస్తుంది. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమే, బెడ్రూమ్ ఆనుకునే టాయిలెట్, ఒకటి టాయిలెట్, ఒక చిన్న వంటశాల, ఒక 6 అంటే మొత్తం దాని కొలత అంటే 20x20 లేదా 22x18. ఎక్కడికి వెళ్ళి 400 స్క్వేర్ ఫీట్ల కొలతకు 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఫ్రీగా ఇచ్చేటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేటువంటి మనం చేస్తా ఉన్నాం. మైనార్టీ గురుకుల విద్యార్థులను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ సన్మానించారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు. సాధించిన విజయాలతో స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ బుధవారం తన ఛాంబర్లో సన్మానించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఉత్తమ విజయాలతో స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయాలకు కారకులైన జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, ఆర్ఎల్సి ప్రిన్సిపాల్, అధ్యాపక ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వారి సేవలను కొనియాడారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన 5 ఏళ్ల కొడుకును 50,000కు అమ్మేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఆ బాలుని కొన్న మహిళ 1,00,000కు మరో వ్యక్తికి అమ్మేసింది. ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పోలీసులకు తెలియడంతో 5గురిపై కేసు నమోదు చేశారు. సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు కన్న కొడుకును అమ్మేసింది ఓ తల్లి.
ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై డీసీపీఓ శ్రవంతిని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డికి చెందిన బూస లావణ్యకు నరసింహులు అనే వ్యక్తితో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు పాప ఉన్నారు. కొంతకాలం క్రితం నరసింహులు అనారోగ్యంతో మృతి చెందగా లావణ్య స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన చాకలి సాయిలోని వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతడిని వదిలేసి వెళ్లిపోవడంతో లావణ్య సాయిలు కూలి పనులు చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ఆదాయం సరిపోవడం లేదని ఉపాధి కోసం ఆటో కొందామని ప్లాన్ వేశారు. ఇందుకు డబ్బులు లేకపోవడంతో లావణ్య తన కొడుకు నిఖిల్ను విక్రయించేందుకు సిద్ధమైంది. పరమల్ల గ్రామానికి చెందిన నసీమ అనే మహిళకు 50,000కు బాలుని విక్రయించింది. నసీమ ఆ బాలుని తన చెల్లి షాహిదాకు ఇవ్వగా షాహిదా ఆ బాలుని 1,00,000కి శేఖర్ అనే వ్యక్తికి విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుని బాల సంరక్షణ కేంద్రం తరలించి లావణ్య, సాయిలు, నసీమ, షాహిదా, శేఖర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 4వ తారీఖున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బూస లావణ్య అనే ఒక మహిళ తనకిద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు. బాబు వయసు 5 సంవత్సరాలు, పాప వయసు 4 సంవత్సరాలు. బూస లావణ్య వాళ్ళ భర్త నరసింహులు అతను చనిపోగానే ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతన్ని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆటో కొనియాలన్న ఉద్దేశంతో ఈ బాబుని 50,000కి అమ్మడం జరిగింది. 50,000కి అమ్మేసి మళ్ళీ రెండో అతనితో తన సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతనికి ముందుగానే ఒక భార్య ఉండడంతో ఆ భార్య వచ్చి గొడవ పెట్టడంతో ఈ అమ్మాయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం వారసుడు కావాలన్న కట్టడం వాళ్ళ అత్తమామలు నిబంధన చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ 50,000 రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్ సంబంధించిన అతనికి 1,00,000 రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5గురు పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5గురు పైన రబీ సీజన్లో వరి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో ఆనందపడిన రైతులకు అకాల వర్షాలు తీరని వేదన మిగిల్చాయి. ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ కళ్ళాల్లో ఉండిపోయాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు మరోసారి ఆరబెడుతుండగా క్షణక్షణం మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాన నీటి పాలైంది. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షంకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిముద్దైంది. కేంద్రాల్లో సరిపడా పట్టాలు లేకపోవడంతో రైతులు ధాన్యం తడవకుండా కాపాడలేకపోయారు. కొన్ని చోట్ల వడగండ్లు పడుతుండటంతో కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నది. కొన్ని చోట్ల వడ్లు రాలిపోయి పొలాలు నేలవ కొరికాయి. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ బస్తాలకు ఎత్తి దాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న రైతులను మారుతున్న వాతావరణం కలవరపెడుతోంది. కాగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఏ 13
ఏడు ఎకరాల పొలం వేసినాం. మాది మల్లనగర్ బాలకృష్ణారెడ్డి వ్యవసాయం ఇది. నేను వాళ్ళ మమ్మీని. మాది కామారెడ్డి సొంతము. అయితే 7 ఎకరాల పొలం నాటేసినాం, సన్నపరేసినాం. బుధవారం గురువారం కోసినాం సార్. ఇక ఇక్కడ జాగా దొరకక కొంచెం లేట్ అయింది, ఎండ పోసినాం. 2 రోజులు ఎండ పోసినాం. ఎండినాయి, పాయింట్ పర్సెంటేజ్ వచ్చింది. అది ఆయనతో నూకుదామని టైంకి అనుకోకుండా దమ్మన వాన వచ్చింది. ఎండ కొట్టుకుంటేనే వాన వచ్చింది. నూకుతుండగానే చేసి చేతి అడుపులో అయినాయి సార్. ఇక అది తీసుకోండి, రైస్ మిల్క్ పోయినా వాపస్ రావద్దు. 16-15 పాయింట్ ఉంటే తీసుకుంది మ్యాచర్. అయితే ఇప్పుడు కొంచెం 20-19 ఉన్న తీసుకోవాలి తడిచిన వాటిలోకి. అదే మా కోరిక. మళ్ళీ రైస్ మిల్ నుంచి వాపస్ రావద్దు, అదొకటే మా కోరిక. ఇక రైతులకు ఈడ కమిటీ వాళ్ళు కూడా మంచిగానే ప్రయత్నం చేస్తారు, జాబులు ఇస్తారు, అన్ని మంచిగానే చేస్తారు. వాళ్ళని కూడా ఏం అనద్దు కానీ ఇక దేవుడు చేసిండు, మనం ఏం చేస్తాం సార్. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తడిచినాయి కాబట్టి రైస్ మిల్లులో ఏమన్నా కోరుకుంటారు ఐకేపీ వాళ్ళు కానీ వీళ్ళు? ఇప్పటికైతే ఎవరేమనలేరు. ఒకవేళ పోయినాక ఇంతకుముందు కూడా గిట్ల తిప్పలు పెట్టారు. ఇంతకుముందు ఇట్లనే వర్షం పడితే రైస్ మిల్ వాళ్ళు ఆ తిప్పలు రావద్దన్న మా బాధ. అంటే రైస్ మిల్ నుంచి ఏం కోరుకుంటారు మీరు? రైస్ మిల్ నుంచి కొంచెం తేమున్నా తీసుకోవాలని కోరుకుంటాం అంతే. ఇక ఎండబెట్టాలంటే మొత్తం కాస్తారు. సాధ్యమైనంత మటుకు మస్తు కష్టపడ్డాం ఎండబెట్టి. మళ్ళీ ఏందో రాత్రి వరకు కదా చెప్పలేము. ఇది ఎవరిది తప్పని కూడా అనలేము మనం. సరే, ఒక 3 ఎకరాలల్లో ఇంత ఉన్నది. ఒక 3 ఎకరాలు పోసినాము, వేసి ఒక 6 ట్రాక్టర్లు అయినాయి. ఎండ పోసినాము, కుప్పను ఊపినాము, కట్టిన తర్వాత వర్షం వచ్చింది. కిందికి వెళ్ళి నీళ్ళు పోయినాయి. అవి ఒక 10-15 సంవత్సరాల దాకా చదవచ్చు. దాన్ని ఎండ పోస్తాము, వేసి మళ్ళీ వచ్చి రైతులు రైస్ మిల్ తీసుకోవాలి. వాళ్ళు 18 కానీ 19 కానీ ఏమన్నా తీసుకోగలరని మేము కోరుతున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మెదక్ జిల్లా రామంపేట పట్టణ స్వర్ణకార సంఘంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంకోజి దామోదర్, పట్టణ అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణ, పున్న రవీంద్ర, సార ప్రసాద్, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామాయణపేట పట్టణ స్వర్ణకార సంఘంలో మా కులదైవమైన శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఘనంగా చేస్తాము. మరియు మనమందరం ఐక్యతనే ఉంటే ఇంకో ఎన్నో కార్యక్రమాలు కూడా సాధించవచ్చు. మరి ప్రభుత్వ పరంగా కూడా మనం ఈ కార్యక్రమాల దృష్టికి తీసుకుపోయి వారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు జరగబోయే అన్ని వింతలు విశేషాలు ఇప్పటికే మనం చూస్తున్నాము. మన అయినా భవిష్యత్తు ఊహించి జరగబోయే కార్యక్రమాలు కూడా ముందే కళ్ళకట్టి రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై బ్రహ్మంగారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.